ఒక షాప్ అనుకొని వాళ్ళు తాత మాకు ఇలా పొలం కాడికి కొత్త ఒక షాప గైనిచ్చిండు. మంచిగా ఉంది కదా షాప మంచిగా ఉంది. మళ్ళీ ఏమంటుంది ఏమో 20 అయినా అంటుందో ఏమంటుందో ఏం కథను. నీ తినట్లో మనవాడు తిడుతుంది ఇక నువ్వు దానిక తింటావు. మా పొలం కాడ ఇంకో జాంకాయ చెట్టు ఉన్నది. ఈ తోటలో అయిపోయింది జాంకాయలు, పొలం కాడ ఉంది. ఈ షాప చూడు ఎంత మంచిగా ఉన్నది. ఏం కథ ఆ నాలసం లేనే లేదు. మళ్ళీ తిడతాను నీకు ఇవే పరికి పండ్ల చెట్టు అంటారు దీన్ని. ఇగో ఇవి అవే ఇగో పరికి పండ్లు అవుతున్నాయి. ఇవి తింటారు. ఇగో నల్ల పడితే ఇవి తినారా? ఇగో నల్లగా అవుతున్నాయి. ఇప్పుడు ఇవి పువ్వులు చీకర పెట్టుకోవచ్చు. ముత్తైదులు తెలుసా? అవి తింటారని తెలియదు. ఇక ఇట్లా దక్కనియ అవి తింటారే. నల్లగా అయితే తింటారు. ఎంత మంచిగా వండుకొని మంచిగా గట్టిగా వండుకొని తిందా అంటే స్వామి సొన్నారు లెక్క దిగాది పోదాం. మళ్ళొక్క వచ్చిందా మళ్ళొక్క. మనకి మెంతేం కూర చక్కగా అయితే లేదు. కొత్త పాలకూర అయింది. ఒక మామిడి చెట్టుకు పూత పట్టింది. ఇంత అవేనాడైతే ఏమో దానికి తిడుతున్నది పూత పడతలేదని. అందరికీ నమస్కారం అవ్వ. పొద్దుగల పొలం కాడికి వచ్చినాము. ఆ కాలాల ఒక ఆయన చేపలు పడుతుంది. ఒక అన్న అయితే చేపలు పడ్డాక ఊకి ఇట్లా మిటుకు మిటుకు చూసిన మిటుకు నేను చూసిన అదే మా సోనే ఊకే చూస్తుందని ఒక షాప్ అన్న అంటే నేనన్న ఒక షాప్ ఇచ్చిండు. మా మల్లవ్వకి ఇంకా తెలియదు మేము పొలం కడుకోయింది. అయితే ఇక మేము ఇప్పుడు మా మల్లవ్వకు ఈ షాప్ ఇస్తాం. మరి ఏమంటుందో తిడుతుందో కొడుతుందో గింత షాప్ అంటుందో ఏమంటుందో. మొన్నదాకా పులుసు పెట్టా అనుకున్నాం కానీ ఇలా ఫ్రై చేయమంటాం. ఎట్లా అంటుందో ఏం. ఇగో ఇదంత మంచిగా ఉన్నది చూడు. ఇగో బొచ్చ బుచ్చ ఇగో ఇక మూతి ఇగో ఇది మత్తి చేప చూడు. బతుకుండగానే ఇచ్చిండు కానీ ఇక మేము పొలం కాడ గల్మకి ఇట్లా కట్టుకొని వచ్చింది. దాకంటే అది కొంచెం పానం ఇడిచింది. అవ్వకి మేము ఇలా చేపలు ఇచ్చినామని మళ్ళీ చూపెట్టి ఇగో అవ్వ తిడితే మీరే కొంత మీరు దయచేసి తిట్టకుర్రవ్వ అని చెప్పుర్రవ్వ. మీ మారదులు మీ కాలు మొక్తాం కానీ ఇగో తిట్టద్దు మళ్ళక్క అని చెప్పుర్రు కొంత. పడ మంచిగా ఉన్నది. ఇది ఒక్కళ్ళని తిందాం నడుముక్కలు తిందాంతో మళ్ళీ తోకేద్దాం దొరికేదమ్మా. మల్లక్క మల్లక్క ఇగో పొలం కాడికి అప్పుడు తోలేసినావు కదా ఇక తిట్టగాని ఇగో సోనుకి ఇట్లా చూసింది. ఇట్లా చూస్తే అయితే గన్మల కాలలో ఏం చేస్తుండో ఒక అన్న చేపలు పడుతున్నాడు. సోను కిట్టనే చూస్తుంది. సోని అన్న ఒక షాప్ ఇయ్యే మా పిల్ల మా బుజ్జి చూస్తుంది అంటేనే అన్న బుజ్జి అంటే చిన్నగా ఉన్నదే అనబట్టే చిన్నగా ఉన్నది. మీ బుజ్జి అంటావు మా సోని ఇవ్వ అన్న. మా సోని ఇవ్వ అనగానే ఇవ తీసుకో మరి పానమే ఉండే. కానీ మేము గన్మ గండేస్టలకే ఏంటంటే ఇప్పుడు గోవంత పానం పోయింది. అయితే పులుసు పెట్టా అనుకుందాం. ఇప్పుడు చూడండి ఇక రీతి కొంత ట్రై చేస్తా ఫ్రై చేయమంటే పులుసు అంటుంది. చూడండి రవ్వ అడగ చేపల్ని ఈ చేపల్ని మంచి వాళ్ళవా మీరు మంచి వేసిరు కథ బిడ్డ మంచిగా ఉడకొచ్చిరవ్వ. నోరన్న సయత్తది ఫ్రై చేస్తావా అనుకున్నాను. పులుసు పోసుకొని అనుకుంటే కమ్మ వస్తుంది. 2 రోజులు దాకుంటది బిడ్డ. అక్కడ కడుక్కుంది అన్నాడు. ఎట్లా అంటే కానీ కమ్మగా వస్తుంది అవ్వ. అన్ని కమ్మగా వండుకుంటాం మేము. మంచిగా తింటాం. మీరు మంచిగా తినరా అవ్వలు అక్కలు అందరూ అన్నలు అన్నదమ్ములు మంచిగా తినాలా. వచ్చింది చేపలు ఏం కానీ ఏమన్నా అంటదనుకున్నా మా
కొత్తసేపు అట్లా ఇట్లా అంటే అనుకున్నా కానీ ఏమనలేదే. కిలో అవుతుంది అందాదా? చల్ల ఉండని వారి కొడుకులు బిల్లు మంచిగా ఉండని మమ్మల్ని ఇట్లా దగ్గర తడకొస్తాం మేము. బడ్డీ అమ్మ అడగరాక బాగా రాస్తారా? అంటే చూస్తున్నాం కదా నువ్వు రాకంగా ఏమేమి కొత్త చూస్తాం. అవేమిటి అవేంటి అక్క? ఈకెళ్ళు ఉంటాయి, తోకలు తోకలు. అవన్నీ వండుకోరా? ఇగో అంజనీకి ఎత్తుంది, అంజనీకి ఎత్తనే. అడిగితే తప్పడు చూడే సోని. అది మంచిగా తీసేయ్యు, తీసేసి మంచిగా రాకే ఇట్లా రవ్వని ఉప్పు చెప్తే పోతుంది. ఉప్పు వేయాలా? చాలా వేయాలి ఇంకా ఏం కొత్త కావాలి చూడాలా? అరే నూనె వస్తావు కదా పొయ్యాలి, అత్తమే ఇస్తావేనా? నేను ఎర్ర బట్టి చేస్తే వేస్తా. వచ్చి నూనె బట్టి ఇడాలి కదా. నూనె పట్టిస్తే ఇదంతా నేను ఎత్తిపోసేస్తా, పొయ్యి అంటు పెట్టి ఇదంతా నేను ఎత్తిపోతా. పో ఇక్కడ నీళ్ళు కాకపోద్దా? సరే నీళ్ళు పోయి మంచిగా చూడండి రవ్వ నీళ్ళు పోతుంది మా సోనవ్వ. ఎంత మంచిగా పోతుంది. ఎట్లా తీసుకో చూడండి. నేను ఎల్లిగడ్డ చాలమ్మా అంత మంచిగా రొట్టె పెంక పెడుతున్నా. దాని ఇగో మని ఇగో ఎల్లిగడ్డ ఒలిచిన ఒలి లేచిన దంచుతా. మరి అవి ఇస్తా ముందు ఇవి దంచాలి. ఇవి దంచుకుంది. ఇది పచ్చిగా అయితే దంచరా? మరి పచ్చి మరి చెప్పరా? ధాన్యాలు, జీలకర్ర, మెంతాలు. గోంత ఎచ్చు దూర దూరగా లెక్కలంతా అద్దపో ఇద్దపో అంటావు. కూర్చున్న కుంపటి కుర్చీ ఏమైంది నీకు? ఏమైంది? ఏం గమ్మన్నావు? ఏం గమ్మన్నావా? చూడు ఎట్లా మాట్లాడితే అట్లా నేర్చిన మళ్ళీ పొయ్యి కాడ కూర్చుంటే పొగనే అవుతుంది అవ్వ. మళ్ళీ పొయ్యి కాడ కూర్చుంటే పొగనే అవుతుంది. మేము పోయి కూడా కూర్చుంటున్నాం. మరి అట్లా పోయినా మీద పోయలేకుంటుంది. మళ్ళవ్వనా మాజాకనా? తీసుకోనవ్వ. అది నానాలి. నానవ్వా ఎప్పుడు అండు వేసుకోవాలంటివి అంతా ఉన్నాను. సోని మనమే తెచ్చారు తనుడు తప్పు. నా చేప ఎత్తామని చెప్పి పోలే కదా. అది నానని జర ఉల్లిగడ్డ పోయాలా? కోసి కాలు కాలే సోనివ్వ. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలా. నేను దంచుతున్నా ఇక మంచిగా ఒక తోక ఒక ఈకే ఏదో కష్టపడ్డా. ఎత్తడమ్మా మంచిగా అత్త మంచిగా 2 రవ్వలు ఎత్త 3 నాకు నడమలే నడమలే వేయమని చెప్పాము. నేను తోక పూతే వేసుకుంటావా? మీకే మంచి ఎత్త. అంత కష్టపడి తెచ్చినాం. పెట్టు. ఏం పెట్టాలి? ఉల్లిగడ్డకు కత్తి పెట్టి కాలు. ఏం కావాలటేమే సొన్నారు సోని. చెప్పటం లేక చెడిపోయే బుద్ధి వెళ్ళట్లేదు కథ. మాకు అడిగేటోళ్ళు లేరు, ఆనేటోళ్ళు లేరు. నాతోనే పెట్టుకుంటారు. అది ఎత్తలేదు, బెదిరియ మామలేడు. అది ఎత్తలేదు, బెదిరియ మామలేడు. డైలాగు మొత్తం పడుతున్నావు. డైలాగ్ కొట్టకుంటే ఇగో కాదు ఇంకా పైల పడ్డది. పడితే ఏం కాదు, అగ్గిలే కదా పడ్డది. కానీ బీరి ఎత్తి ఆ ఉల్లిగడ్డ దంచి అల్లనే పొడి కారం అల్లనే ఉప్పేది. అగో కొత్త సిస్టమ్. మా అన్నట్టు అంటే తీయాల. మీ అవ్వండి వాళ్ళు అవ్వండి అట్లా చూడు రవ్వ కొంత ఈయన సోని ఎట్లా అంటే అట్లనే అండి అండి పెడతాది. ఏదో నాకు అండొస్తుంది కదా అని అండుతుంది అవ్వ. మేము అండుకుంటామంటే మెస్తలేదు అవ్వ. ఈనుండ్రిగా మీరే ఈనుండ్రి.
మీరే కొత్త చూడండి. ఎల్లిగడ్డ ఏం చేసినావు? వేయలేను ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ దంచుతా. కొత్త మంచిగా దంచు. అన్ని మంచిగా దంచకుంటే ఏమన్నా షెడ్గా దంచుతున్నానా? ఇగో ధాన్యాలు, జీలకర్ర, మెంతాలు ఇగో 3 దంచి ఇచ్చినవ్వ. ఇంకా నన్ను తిడుతుందవ్వ. మీకు మంచిగా వస్తుంది ఈ లెక్క, ఈ తర్వాయి, ఈ తంతు. మళ్ళీ ఇంకెట్లుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా గుడ్డు పెట్టి. ఏడు చూస్తానే ఏడు చూస్తా చెప్పరాకు. బొంగ ముద్దు పెట్టి ఏడు చూస్తా. ఇగో ఎల్లిగడ్డలు వేస్తాయి. ఇక ఎల్లిగడ్డలు ఇగో ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పొట్టు తీసేసి తెల్ల ఎల్లిగడ్డలు ఇంట్లో ఇవ్వ. ఇక దంచు 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 మేనత్త కూతురు. బిత్తిరి బీరి కొత్త కారం ఉప్పేసి దంచి సిక్కాయతో కూర చూడు రవ్వ నన్ను బిత్తిరి బీరి బింగి సత్తి నా పేరు ఎన్ని పెడుతుంది అనుకుంటున్నావు? 101 పేరు పెట్టట్టు. మంకు మళ్ళీ వాడిని పిలిచిందాకంటే నేను మీకన్నా పెద్దదాన్ని గట్ల పిలుస్తావా అవ్వా అంటది. నేను పెద్దదాన్ని నేను గట్ల ఇస్తాను. అట్లా మర్యాద ఇయ్యాలి కదా పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు. మరి మాకెట్లా అంటుంది అవ్వ? లేదు నాకు మరమాడైతే నువ్వు నాకు చెల్లె అవుతావు. చెల్లెలకి గవ్వే మాట్లాడరా? ఎట్లా చేస్తున్నావు? ఎక్కడేం దిక్కు లేకుండా అక్కమ్మడి దిక్కని వేసుకుంది పోయి. ఎక్కడేం దిక్కు లేకుండా కారం వేసానే వరుతుంది ఇలా వరుతుంది. ఏం వరతలేదు. కారం 2 చూసుకోమని చూసుకోవా? చాలు ఉప్పే చేసా నీ గిన్నెలు. ఏవో ఎన్ని నెలలు తీసుకున్నారంట గిట్ట అంటున్నారు. దంచు దంచు అన్నట్లు ఉప్పే. ఉప్పు చూసుకో. ఇంకొంత చింతపులుసు వస్తున్నా కదా. చాలు సన్నారి స్వామి కొత్త నూనె వాసి చేపలు మంకు మళ్ళవ్వా అట్లా కాదే. ఇగో గిట్ట అన్ని తెచ్చి పెడితే ఆయుధం తెస్తే పోయి కడ కూర్చుంటది. మనం పొగ పెడదాం కళ్ళకి నీళ్ళ చెట్టు. నీకు తెలియదు. చాలు కడుగు. కడగబల్ల మంచిగా మంచిగా గిన్నె కడగ గిన్నెల కడగబల్ల పో కడక్కదా పో. ఇక చాలు పెడతా పులి మంచిగా కడిగా చేపల్ని చూసుకోండి. నీళ్ళు పట్టుకోవాలి కొన్ని అది 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 పంపే దంచు మంచిగా మెత్తగా దంచు. మెత్తగా మా చెట్టు గొట్టని కట్టెలు ఎరకరాపో పిడకలు ఎరకరాపో. ఇదే మరి ఏం చేస్తారు అటు ఆపో అటు పోయి 150 పైసలు ఇస్తున్నాయి. పని చేయరా? ఎంత? 150 రూపాయలు. 1 రూపాయి వెళ్ళదవ్వ. మాకు రూపాయి ఇస్తే మందే చెప్పులు వంకరమ్మంటేనే వంక రాలేదు. చెప్పులు ఏమాద వాడేసిన నేను మొన్న పొయ్యిల. నువ్వు వీరవా? చెట్లు పడేసిన. నేనైతే అలా వాడేసిన పొయ్యిల వాడేసిన. దంగిందమ్మా గట్టన్నా అలకట్టండి. నేనే మంచిదాన్ని మంచిదాన్ని. ఒక ఎల్లిగడ్డ దంచలేదు ఉల్లిగడ్డ దంచలేదు. అయ్యల్లా ఇల్లు తినద్దు అన్నట్టు చేస్తున్నది. పనవా నూనె అయ్యే ముక్కు మీద గుర్తే మూలాస మిరిగిపోయిన చూడు నూనె చాలవ్వా కూర కదా బాగుంది. ఇక్కడ దంచమంటే దంచలే ఉంటుంది. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. దంచలేదు దంచగో తెచ్చుకో. మంట పెడతా. మంట పెడితే సీమంత ఆలుపు రాల. ఇగో జీలకర్ర జీలకర్ర నాకు రాకొచ్చిందే. మెంతాలు ఇగో యాలక్కాయ పుడకలు ఎత్తంపుడకలే ఎత్తంపుడకాలు జాలి చెంచే ఇగో చెంచా పసుపయ్యు దీని ఫస్ట్ నేను అడుగుకుంటాను అల్ల పోగా మంచిగా. ఇగో పసుపు ఇగో పసుపు చాలు ఎంతము పసుపు పసుపు అనుకుంటా. అది ఎంత పడ్డదే? 5 గ్రాములు జాలి
పాటు మీరవా నేను నిలబడిపోతా. అప్పుడు రాదు ఎందుకు ఇదేంది మొత్తం చింతగింజలను పొయ్యిలేస్తా. కట్ట నమ్ముతా నేను చింతగింజలు. చింతగింజలు తింటే నడుముకు బలమవ్వ, మోకాల నొప్పులుంటే పోతాయి, మోచేతల నొప్పులుంటే పోతాయి. చింతగింజలు మధ్యలో పొయ్యిలేసుకొని తింటా. కారం, ఎల్లిగడ్డ, జీలకర్ర, మెంతాలు, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కారం అవి తినగాల్సినవి బండ్ల ఎన్నలేంది. ఇలా కొత్తగా అంటుతుంది మా అక్క. కూర చూడండి, చూస్తాం కదా, నీ కూర చూస్తాం. ధనియాల పొడి, ధనియాల, జీలకర్ర, మెంతాలు, జీలకర్ర, మెంత్యాలు, ధనియాలు ఎంచి పొడి వేసుకున్నాం. ఇప్పుడే దంచింది మా బీరవ్వ. గరం గరం పొగలెల్లంగా ఇక వేస్తున్నా. ఇక మూత పెట్టు, ఇక మూత కలిపి పెట్టు. చిక్కైందా చారు? చిక్కగైంది ఏమో అన్నట్లు. అత్తడు పోతాను నా కొరకాయ అచ్చి కూర్చొని నీ కొరకాయ అన్నట్టున్నది. అదేంటి అట్లా అంటే? అట్లా అంటే అల్లం అట్లా అంటేనా? ఇట్లా గాలం వేయడా? గాలం ఆ షాప్ అంటదట. మంచిగా మరి చెప్తావని. 5 అయినేమో 3 6 ఇది నాకే నాకే నాకు ఇది నాకు మస్తు అయింది. ఎన్ని అయినాయి? ఇగో ఇది కూడా నాకే. 8 అయినాయి. నువ్వే తలకాయ వాడి కాదు. అగో ఏం సరి 12 14 చేపలు ఉండాలి నేను చెప్తున్నా. ఇగో లెక్కతో పెట్టుకుంటున్నా నేను, లేకుంటే ఈపి ఇదవుతుంది. నాకైతే నడుమల ముక్కలు కావాలా. ఒకదాదేనా ఇది? అదే మాట పెట్టు ఉడకాలి. ఇక కొత్తిమీర, పుదీనా ఎత్తున్నా. అయ్యో మూసేది చేపల బిర్యానీ చేసుకోవాలి. ఇటు పేలక ఏడ దాస పెట్టుకున్నావు? అయితే మనం తింటామని పక్కకు దాస పెట్టుకున్నాను. సోని నడుములు తింటా పెట్టుకో. నడుములు మళ్ళా కట్టి ఇటు ఇటు కట్టే దీనిపై మంచిగా మధ్య పెద్ద కట్టిస్తున్నావు. అబ్బా లవ్ దండ తెచ్చినావు నువ్వు. ఇప్పుడు ఇంటి అంటే నేను కూడా సోని చూడు ఎంత మంచి ఉడుకుతుంది. నువ్వు అడిగినా? నేను అడిగినా నువ్వు బిట్ట మిట్ట మిట్ట నేను అడిగినా వాళ్ళు అడిగిర్రు. చేపల కూర నేను తింటా. ఏదైనా కూర వండుకొని తింటారా? అద్దు గంగలవద్దు అద్దు. పాలకూర మంచింది, మెంతం కూర మంచింది. తమ్ముడే ఇచ్చినోడు. మామూలు చూసి ఇచ్చిండే. ఏంటి కడుకొస్తున్నావు? ఏంటి గుద్దుకుంటారు? కాదు మూతేస్తా. ఏమే సారీ బీరంటావు? గుద్దుకోరేవా? ఎంత అడ్డం వచ్చావని తింటారు. కానీ మన్ను పడి నీ మీద పడి మా ఊరి మీద మన్ను వస్తే మొక్కలు కట్టిరిగింది కొడితే కొట్టుడు కొట్టుడు చూడే సారీ అమ్మ చూడు బాసు చక్క
మరి చూడు రవ్వ బస్సు గుద్దుకుంటారు చూడు రవ్వ ఇగో అక్కడట్ల పొక్క వాళ్ళు కొడుతుంది మంచిగున్నా చూడవ్వా మేము అడకసుకున్న చేపకు గంతగా ఏం గంగల చేపలు షేర్లో వాడాను మళ్ళా పట్టుకొసుకుంటాం మేము మళ్ళీ వేసుకుంటాం మేము మళ్ళీ వేసుకుంటాం మేము పోతున్నాం తినొక్క ఒక